మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్యకాలంలో పార్టీ మారడం క్షణాల్లో జరిగిపోతుంది. కొంతమంది నేతలు ఈరోజు ఉన్న పార్టీలో రేపు కనిపించడం లేదు. ఒకవేళ పార్టీలో ఉన్న అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ లిస్టులో సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈయన రాజకీయ జీవితం కాంగ్రెస్తో మొదలైంది, కానీ ఎక్కువ రోజులు పార్టీలో ఉండలేదు. బీఎస్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మళ్ళీ సొంత పార్టీ అయిన కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా అంటిముట్టనట్టుగా ఉంటున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కోనప్ప తీరుతో పార్టీ ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ మీద తిరుగు జెండా ఎగరవేశారు. ఇక కాంగ్రెస్తో తెగతెంపులేనని లీకులు ఇచ్చారు. పైగా గ్రూపు వారిపై కార్యకర్తల సమావేశంలో ఆయన అన్న మాటలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒకసారి ఇలాంటి స్టేట్మెంట్లే ఇచ్చినా అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి సర్ది చెప్పడంతో మెత్తబడినట్లుగా సమాచారం. ఇక ఈసారి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చినా సరే హామీలు సైతం నెరవేరదని, నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో సాధించుకున్న పనులన్నీ ఇప్పటికీ మొదలుపెట్టకపోగా అడుగు ముందుకు పడకుండా కాంగ్రెస్లోని కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయంటూ ఈ మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్ చేశారు. కౌటాల వంతెన నియోజకవర్గంలో 11 రోడ్లు బీఆర్ఎస్ హయాంలో మంజూరయ్యాయని, వాటిని కాంగ్రెస్ హయాంలో రద్దు చేశారని కోనప్ప చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు కారణమవుతున్నాయట. ఇలాంటి వ్యాఖ్యలతోనే తాజాగా ఆయన చింతల మానేపల్లి మండలంలో తిరుగుబావుట ఎగరవేశారు. సిర్పూర్లో పార్టీకి అయ్యా అవ్వ ఎవరూ లేరు, పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు కార్యకర్తల సమావేశంలో కుండ బద్దలు కొట్టడంతో పార్టీ మార్పు తథ్యమని సంకేతాలు ఇచ్చినట్లయిందంటూ అంటున్నారు. తన కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్లో కలిసి నడిచే ప్రసక్తే లేదని కూడా కోనప్ప తేల్చేశారు. ప్రస్తుతానికి ఇండిపెండెంట్గానే ఉంటానని, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే వేరే చోటికి వెళతాను తప్ప కాంగ్రెస్ గురించి మాత్రం ఇక ఆలోచించే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే అనడం సంచలనమైంది. అధికారంలో ఉన్న పార్టీకి దూరంగా ఉంటానని చెప్పడంపై చర్చ జరుగుతోంది. అంటే నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు ఆ స్థాయిలో ఉన్నాయా అని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు. గత ఫిబ్రవరిలో పార్టీ టార్గెట్గా ఎమ్మెల్సీ దండే విఠల్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోనప్ప. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి బహిరంగ మద్దతు ప్రకటించారు ఆయన. ఆ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి ఆయన మానసికంగా దూరమైనట్లుగా చెప్పుకుంటున్నారు. 9 నెలలుగా తాను పార్టీలో ఉన్నానన్నట్లుగా ఉంటున్నారు కోనప్ప. దానికి తోడు పార్టీ కార్యక్రమాలు వేటికి ఆయనకు పిలుపు రావడం లేదు. ఇవన్నీ చాలదన్నట్లు ఇటీవల కాలంలో కోనప్ప అనుచరులను ఓ నేత తన వైపు తిప్పుకోవడం ప్రారంభించినట్లుగా సమాచారం. తన బలగాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాక అలర్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే తాజాగా గరం వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక నుంచి తెల్ల జెండా పోరాటమే అజెండాగా పనిచేస్తారన్నారు ఆయన. కౌటాల బ్రిడ్జ్ నియోజకవర్గంలో 11 రోడ్ల నిర్మాణం రద్దు లాంటి వాటిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించకపోవడం వల్లే ఇక కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్లోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడం, హస్తం పార్టీలో గ్రూప్ వార్ విపరీతంగా ఉండటం లాంటి కారణాలతో ప్రస్తుతానికి తాను ఇండిపెండెంట్గా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ సమయంలో తాజాగా మీటింగ్కు వచ్చిన కార్యకర్తలతో ఆయన బల ప్రదర్శన చేసినట్లు అయిందని కూడా కొందరు అంటున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే, ఇటు కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు చేసిన కోనప్ప బీఆర్ఎస్కి, కేసీఆర్ కుటుంబానికి అనుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లోకి తీసుకోవడం వల్లే బయటకు రావాల్సి వచ్చిందని, అది మినహా మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్ దేవుడని, ఆయనతో పార్టీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కోనప్ప అన్న మాటలు కొత్త అనుమానాలను రేపుతున్నాయి. ముందు ఆయన ఒంటరి ప్రయాణమే చేస్తారా లేక కారెక్కుతారా? ఒకవేళ ఇదే నిజమైతే తాను శత్రువుగా భావిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఎలా సర్దుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.